ఏపీలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుజీ గారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేటువంటిది వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు అనే మీరు అడుగుతున్నది. చాలా పోటాపోటీగా ఉన్నది వ్యవహారము. అందరి జాతకాలు అనుకూలవంతముగానే ఉన్నాయి. అందరూ గెలుస్తారు. ఉన్న నాయకులు, పెద్ద నాయకులు అంతా కూడా గెలవటం జరుగుతుంది గాక వాటి గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అటు జగన్ గారైనా, ఇటు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారిదైనా జాతకాలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు గురువు మార్పు అనేటువంటిది జరిగినది. గురువు మార్పు వల్ల కూడా కొంత సత్ఫలితాలు అనేటువంటివి పొందబోతారు వాళ్ళు. మామూలుగా నేను అనుకుంటున్న మాట ఏమిటి అంటేమో, మామూలు సహజంగా అందరివి ఒకసారి చూసినప్పుడు ఎవరికి ఎటు ఏమిటి అనేటువంటి మనం చూస్తే ఆలోచన చేసినప్పుడు జాతకాలలో రాహు యొక్క ప్రభావము, గురువు యొక్క ప్రభావము, రవి యొక్క ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావం, ఈ గ్రహస్థితులు అన్నీ కూడా ఉన్నాయి కదా. ఉన్నంత వరకు చాలా యోగవంతముగానే ఉన్నది. అయితే కొద్దిగా అతి తక్కువ దీంట్లో జగన్ గారు కొంచెం ఏమో ముందుకు వస్తారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటున్నామంటే అమ్మా, బాగా టైట్ వ్యవహారముగా ఉన్నది ఇప్పటిదాకా. గురువు మార్పు వలన అనేటువంటిది ఒకటి ఉంది. కొంచెము తక్కువ దీంట్లో వస్తాడేమో అని అనిపిస్తూ ఉన్నది. వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనేటువంటిది. మరీ ఎక్కువగా ఏవో పెద్దగా అటు ఇటు అన్ని జరుగుతాయి అనేటువంటి దానికంటే కూడా కొద్దిగా ఇదిలో ఉండవచ్చును అనేటువంటిది ఉన్నది. నిజానికి పార్టీలు గెలవటము అనేటువంటి దానికంటే కూడా ఇక్కడ ఏ పార్టీ గెలిచినా దీని యొక్క ప్రభావం ముందుగా బీజేపీ గెలిచినట్టుగా భావించాలి. దానికి ఆ గ్రహస్థితులన్నీ కూడా బీజేపీకి చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అనేటువంటిది నేను మొదటి నుంచి తెలియజేసే మాట. అలా ఉంది తల్లి. గ్రహస్థితులు అయితే అందరికీ అనుకూలంగానే ఉన్నాయి. కానీ కూటమికి చాలా వరకు కొంత అనుకూలముగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అధికారములోకి రావటం అనేటువంటిది అయితే కూటమి అధికారంలోకి రావాలి. అయితే బయట కనిపిస్తున్నటువంటి కూటమి ఏమిటి, బహిర్గతము కాని కూటమి ఏమిటి అనేటువంటిది ఒకటి ఆలోచన. గ్రహస్థితులు కలయికను బట్టే కదా మేము జాతకం చెప్తాం. మామూలుగా గ్రహాలు ఏవేవి అంటే ఈ గ్రహాలు కలిస్తే ఏముంటుంది అనే దాన్ని బట్టి చెప్తాం. అది జరుగుతున్న విషయం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి జాతకం ప్రకారంగా? అంటే నేను చెప్తున్నాను కదమ్మా, అంటే ఒకటమ్మా, ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్తున్నాను నేను. అందుకనే నువ్వు పెద్దగా నేను ఈ కూటమికి ఇప్పుడు అటువైపు ఉండేటువంటి వాళ్లకు కూడా పెద్దగా తేడా వస్తాయి అని అనుకోవడం లేదు. తక్కువ తేడాతోనే బయటపడతారు ఏ పార్టీ వచ్చినా అనేదైతే తెలుస్తున్నది. అతి తక్కువ దీంట్లోనే బయటకు వస్తారు. చాలా ఎక్కువ తేడాతో వస్తారు చేస్తారు అనేటువంటిది లేదు అని అనుకుంటున్నానమ్మా, ఉన్న వాస్తవం. అంటే మీ ప్రకారంగా గురుజీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా కూటమి ఏర్పడడం వల్ల టీడీపీకి ఏమైనా నష్టం కలిగేటుందా? అమ్మ, ప్రజలు మనం ఇప్పుడు ఎవరైనా ప్రజలు అల్టిమేట్ అమ్మ. ఎప్పుడైనా కూడా ఈ సంవత్సరము కుజుడు ప్రభావం ఎక్కువ. ప్రజలు కోపోద్రిక్తులై ఉన్నారు అనేటువంటిది ఒకటి. ఎందుకు కోపము అనేటువంటి మేము పంచాంగం చెప్పినప్పుడు ప్రజలకు, రాజులకు సత్సంబంధాలు ఏర్పడతాయి అనేటువంటి మాట చెప్పాం. ఇది చెప్పినప్పుడు ఏదో మనం మర్మగర్భముగా చెప్తాము అని అనుకుంటారు. నిజానికి అలా కాదు. కొంచెము ఏర్పడేటువంటి అవకాశాలు వస్తాయి సందర్భం వచ్చినప్పుడు. అందువల్లనే చెప్తాం ఆ మాట.
ఇప్పుడు కూటమికి వీటికి ఉన్నప్పుడు తెలుగుదేశానికి నష్టం వచ్చింది అనే దానికంటే కూడా నష్టము కంటే కూడా అమ్మ ఏముంటుంది అంటే ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అవును, అంతే కదా. నష్టం అంటే ఇప్పుడు వీళ్ళకు ఉండే కాడరు వీళ్ళకు ఉంటారు, వాళ్ళకు ఉండేటువంటి ప్రజానికం వాళ్ళకు ఉంటారు. మధ్యలో తటస్థ వైఖరిగా ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రభావమే ఏమిటి అనేది ఆలోచన చేయటం. ఎప్పుడైనా ఇప్పుడు ఒక మైండ్లో నేను ఒక దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్నప్పుడు అదే దేవుణ్ణి ఆరాధిస్తా, మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు కదా దాని అర్థం, నా నమ్మకం. అలా అన్నప్పుడు వీళ్ళకుండే క్యాడర్ వీళ్ళకు ఉంటుంది, క్యాడర్ ఎప్పుడు చెక్కు చెదరదు. అయితే మధ్యలో ఉండేటువంటి వాళ్ళు అటు ఎటు ఏమిటి అనేటువంటి ఆలోచన దాన్ని బట్టి ఉంటుంది కదా తల్లి, అందుకు అంతే, ఏం లేదు. గత ఎన్నికల్లో జగన్ గారికి ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈసారి ఎవరు అధికారంలో రావచ్చు, మెజారిటీ ఎవరికి ఎక్కువగా ఉండొచ్చు? నేనేమంటున్నానంటే తల్లి, అధికారం ఎవరికి వస్తుంది అని అంటే ఖచ్చితంగా బీజేపీ చేతుల్లోకి అధికారం వెళుతుంది అనేటువంటిది సుస్పష్టం, గ్యారంటీగా. అయితే అందరికీ అనిపించేది ఏమిటి, మామూలుగా ఇక్కడ బీజేపీ తక్కువలో ఉంది కదా, అలయన్స్లో ఉంది కదా, ఎలా అనేటువంటిది మామూలుగా జనరల్గా అనుకునేటువంటి మాట. మేము జాతక ప్రకారముగా చూసినప్పుడు బీజేపీకి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఏదనుకుంటే అదే జరిగేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కనుక బీజేపీ అధికారము అనేటువంటిది పక్క నుండి నడిపించేటువంటి విధానముగా ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ వచ్చినా బీజేపీ చెప్పినట్టుగా వినటం అనేటువంటిదే ఉంటుంది గాక ఎక్కువ శాతం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా? ఎలా ఉంది ఆయన పరిస్థితి, ఎలా ఉంది పిఠాపురంలో ఆయన జాతకం ప్రకారం? పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారంగా బాగుందమ్మా. పిఠాపురంలో ఆయన గెలుస్తాడు. మేము నంబర్లు అవి ఇవి చెప్పడం మేమేమి అనాలిసిస్లం కాదు కదమ్మా. ఊరికే మనము జాతక ప్రకారంగా ఆయన గెలుస్తాడు అంటే గెలుస్తాడని చెప్పవచ్చు. ఇన్నే ఓట్లతో గెలుస్తాడు, ఇలాగే గెలుస్తాడు అని అనడము అది కాదు, దాని కాదు. కానీ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే బాగా శ్రమ పడాలి, పడుతున్నారు కూడా. అందరూ శ్రమ పడాల్సిందే ఇప్పుడు, ఎందుకంటే శని మంత్రి అయినాడు కనుక ఖచ్చితముగా దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినప్పుడు ఆలోచనాత్మకమైనటువంటి కష్టము, శారీరక కష్టం చెయ్యాలి. ఊరికే నేను తిరిగినానంటే ఊరికే తిరిగితే లాభం లేదు. తెలివితో అనుకూలం చేసుకొని తిరిగితే ఖచ్చితముగా సత్ఫలాలు పొందుతారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈసారి పిఠాపురంలో ఖచ్చితంగా గెలుస్తారు అనేది ఉన్నది. మంగళగిరిలో లోకేష్ మరోసారి ఓడిపోతారు అనే ప్రచారం సాగుతుంది, దాని గురించి మీరేమంటారు ఆయన జాతకం ప్రకారం? అంటే లోకేష్ గారి జాతక ప్రకారముగా చూసినప్పుడు ఈ గెలవటము ఓడటము అనేటువంటిది చాలా దగ్గర వ్యవహారాల్లోనే ఉంటాయి అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అటువైపు వ్యక్తిది కూడా మనం చూడాలి కదా. మనం లోకేష్ గారిని మాత్రమే మనం అడుగుతున్నారు, అటువైపు ఇంకొక వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా. రెండు సమన్వయము చూసినప్పుడు మనం ఆ లెక్కలు తీసినప్పుడు ఈ ఓడటమా గెలవటమా అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు అతి తక్కువ మెజారిటీలోనే ఉంటుంది అనేటువంటిది చెప్పగలుగుతాము. అది అమ్మా లోకేష్ గారి విషయానికి వచ్చే. కుప్పంలో చంద్రబాబు గారు పరిస్థితి ఎలా ఉంది? గెలిచే అవకాశాలు తగ్గుతున్నాయని ప్రచారం సాగుతోంది, దాని గురించి ఆయన జాతకం ప్రకారం మీరేమంటారు? లేదమ్మా, ఆయన జాతక ప్రకారంగా పర్వాలేదు, బాగుంది. చంద్రబాబు గారు గెలుస్తారు, ఓడిపోతారు ఖచ్చితంగా అని అనలేము. కానీ మనం ఏదో చెప్పాలి అంటే చెప్పాలి అనే దానికి కాకుండా చంద్రబాబు గారు కొంచెం తక్కువ మెజారిటీతో గెలవచ్చును, ఎక్కువ భారీ మెజారిటీతో గెలుస్తారు అని అనటానికి లేదు, కానీ తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. షర్మిల గారు కడప నుంచి పోటీ చేస్తే ఎవరికి లాభం? ఒకవేళ పోటీ చేసిన తర్వాత గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఆవిడ జాతకం ప్రకారంగా? గెలవలేరమ్మా, షర్మిల గారు గెలుస్తారు అని అనడానికైతే లేదు. కొంచెము చిన్నపాటి ఆమె అక్కడ నిలబడడం వలన
ఏదో కొంచెం మనుషులు కొంచెము ఎలా ఉంటారంటే అమ్మ ఒకే కుటుంబ సభ్యులు అనేటువంటి భావనతో అటు ఇటు ఉండవచ్చునేమో. ఆమె జాతక ప్రకారముగా చూసినప్పుడు ఇప్పుడే అంత యోగదాయకముగా ఊపందుకునేంతటి జాతకం అయితే కాదు. పోను పోను ఒక మంచి యోగం అయితే ఉంటుంది షర్మిల గారికి. ఇప్పుడు వెంటనే ఏదో యోగము అయిపోయింది అద్భుతము అనేంతటి ఇది ఉండకపోవచ్చు తల్లి. గుడివాడలో కొడాలి నాని ఓడిపోతారని ప్రచారం సాగుతుంది. దాని గురించి మీరేమంటారు? నాని గారు ఓడిపోవచ్చమ్మా, అది ఉండవచ్చును. ఎందుకంటే ఇప్పుడు అంత బలం లేదు ఆయనకు. మామూలుగా రాజకీయ పరంగా ఏమైనా బలాలు ఉన్నాయి చేస్తున్నామని వాళ్ళు అనుకోవచ్చునేమో గాని నాని గారి జాతక ప్రకారముగా చూసినప్పుడు కొంత ఇబ్బందికరముగానే ఉంది అని చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు రాజకీయ పరంగా ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుందమ్మా. భవిష్యత్తులో చాలా మంచి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించేదానికి అనుకూలవంతముగానే ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి ఇంతటితో ఏదో ఆయన అయిపోయింది ఇంటికి పోతాడు చేస్తాడు అని ఎవరెవరు ఏదనుకున్నా మాకేముంటుంది తల్లి, మాకు ఏ పార్టీతోనూ ఇబ్బందులు లేవు, ఏ పార్టీతోనూ ఇది లేదు. ఏముంది దానికి? మమ్మల్ని అడిగినప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవులు స్వీకరించే యోగవంతమైనటువంటి జాతకుడు. అడ్డంకులు అవరోధాలు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఉన్నన్ని అడ్డంకులు ఎవరికీ ఉండవు. అయితే యోగాలు కూడా అట్లాగే ఉన్నాయి. మరి యోగం అన్నప్పుడు మీరు చూడండి, కొన్ని సాధిస్తేనే కదా. ఇప్పుడు కొన్ని సాధించుకుంటూ ముందుకు వెళితేనే విజయం అనేటువంటిది వస్తుంది, ఊరికే రాదు కదమ్మా. ఆ పోరాటంలోనే ఉన్నారు ఆయన. తప్పకుండా మంచి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించేదానికి చాలా యోగవంతమైన జాతకం అమ్మ పవన్ కళ్యాణ్ గారిది. జగన్ గారు మరోసారి రాష్ట్ర సీఎం, ఏపీ సీఎం అవుతే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అది చూద్దామమ్మా. రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ అయితే ఎట్లా కాకుంటే ఎట్లా అని ముందుగానే అనడం కంటే తల్లి, మేము జాతక ప్రకారంగా చూస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అయితే చాలా బాగుండబోతుంది ఈసారి అనేది చెప్పగలుగుతాం, అది చెప్తాం. అయితే వీళ్ళైతేనే బాగుంటుందా ఇంకోరైతేనే బాగుంటుందా అనేటువంటిది ప్రజల నిర్ణయానికి మనం వదిలేద్దాం తల్లి, కొంచెం అనుకూలిస్తాం. గురుగారు, ఇక చివరిగా సర్వేలన్నీ వైసీపీ గెలుస్తుందని అంటున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? సర్వేలతో మేము సర్వేలు చేసిన వాళ్ళ జాతకాలు కరెక్ట్ అవునా కాదా అనేది చూడాల్సిన పరిస్థితి వస్తుంది తల్లి. మేము సర్వేలు చెప్పినప్పుడు ఇంకా మేము జాతకం చెప్పడం ఎందుకు? అది కాదు కదా. కాకపోతే మేము వ్యక్తుల యొక్క జాతకాలు చెప్తాము. సర్వే జాతకాలతో మాకు పని లేదు తల్లి. మేము వ్యక్తుల జాతకాల పరంగా చూసి మీరు అడిగినట్టు చెప్పగలుగుతాము కానీ సర్వేలతో మాకు ఏముంటుందమ్మా దానికి, అది మిగతా వాళ్ళకు ఆలోచన. ధన్యవాదాలు గురించి. జయ వస్తుంది తల్లి.